పుష్ప మూవీకి సీక్వెల్ అయిన పుష్ప 2లో శ్రీలీల ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించి సినిమాకి హైప్ క్రియేట్ చేసింది. ఆమె ఐటమ్ సాంగ్ తో అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. అయితే శ్రీలీల ఈ సినిమాలో కనిపించినందుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓ పని అయిపోతుందిగా. శ్రీలీల ఈ ఐటమ్ సాంగ్ కు 2 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ 2 కోట్లు మరో సినిమా అయిన గుంటూరు కారంతో పోల్చిదే చాలా తక్కువ తీసుకుందని చెప్పొచ్చు. ఇక పుష్ప పార్ట్ 1 లో సమంత పాపులర్ ఐటమ్ సాంగ్ అయిన ఊ అంటావా ఊహు అంటావాలో కనిపించింది. ఆ ఐటమ్ సాంగ్ కు 5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తాను తీసుకుంది. సమంత ఎలక్ట్రిఫైరింగ్ పర్ఫార్మెన్స్ సినిమాకి ప్రధాన హైలైట్లలో ఒకటిగా నిలిచింది. అయితే పుష్ప 2 కోసం శ్రీలీలకి ఇచ్చిన 2 కోట్లు సమంతకు ఇచ్చిన దానికంటే 60% తక్కువే అని చెప్పొచ్చు. పుష్ప 1 లో సమంతకు ఏమాత్రం తగ్గకుండా శ్రీలీల ఈ ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేసింది. అయితే అల్లు అర్జున్ కి శ్రీలీల మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. ఈ ఐటమ్ సాంగ్ తో వాళ్ళిద్దరూ అభిమానులను సైతం ఉర్రూతలూగించారు. ఇక చూడాలి మరి ఈ ఐటమ్ సాంగ్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. శ్రీలీల చేసిన ఈ ఐటమ్ సాంగ్ పుష్ప 1 లో సమంత చేసిన ఐటమ్ సాంగ్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి మరి. నిజానికి గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుతో శ్రీలీల చేసిన కుర్చీని మర్తబెట్టి ఐటమ్ సాంగ్ కి అయితే చాలా రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. అలాగే ఈ సాంగ్